నార్మల్ గా మనం సైలెన్స్ ని రిలాక్స్ అవ్వడం కోసం, ఏకాంతంగా ఉండడం కోసం అయితే ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఈ వరల్డ్ లో ఒక ప్లేస్ ఉంది, అక్కడ సైలెన్స్ ఎంతలా ఉంటుందంటే ఒక డేంజరస్ లెవెల్ లో ఉంటుంది. ఆ ప్లేస్ పేరే హెనకానిక్ ఛాంబర్. అఫీషియల్ గా ఇది వరల్డ్ క్వైటెస్ట్ రూమ్ అని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా చేయడం జరిగింది. వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇక్కడ -20.6 డెసిబెల్స్ వరకు సౌండ్ అనేది వినిపిస్తుందంట. ఒక హ్యూమన్ ఏదైనా సౌండ్ వినాలంటే దాన్ని 0 డెసిబెల్స్ కన్నా ఎక్కువగా ఉండాలి. కానీ ఈ రూమ్ లో -20.6 డెసిబెల్స్ సౌండ్ అయితే ఉంటుంది. అంటే ఒకవేళ మీరు ఈ రూమ్ లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీరు మీ హార్ట్ బీట్ ని చాలా గట్టిగా వినొచ్చు. అండ్ అలాగే వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇక్కడ మీ లంగ్స్ ఒక ఫంక్షనింగ్ సౌండ్, ఊపిరి తీసుకోవడం మొదలడం కానివ్వండి, మీ బ్లడ్ ఫ్లో ఒక సౌండ్, మీ బ్రెయిన్ లో వచ్చే కొన్ని సౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వింటారని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ అక్కడికి వెళ్ళిన వాళ్ళలో చాలా మంది మేము మా బ్రెయిన్ లో జరిగే సౌండ్స్ విన్నామని కూడా అని అన్నారు. అండ్ ఈవెన్ వాళ్ళ బాడీలో సర్క్యులేట్ అయ్యే బ్లడ్ ఒక సౌండ్ కూడా వాళ్ళకి వినిపించింది. అండ్ అలాగే బోన్స్ ఒకప్పుడు క్రాక్ అవుతూ ఉంటాయి కదా, లైట్ సౌండ్ వస్తూ ఉంటుంది, ఆ సౌండ్ కూడా వారు చాలా క్లియర్ గా విన్నారని వాళ్ళైతే చెప్పారు. ఈ రూమ్ లో ఎవరైనా కూడా మాక్సిమం 55 మినిట్స్ కన్నా ఎక్కువగా ఉండలేరు. ఎందుకంటే 55 మినిట్స్ దాటిన తర్వాత మీ బాడీలో కొన్ని చేంజెస్ అయితే వచ్చి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయితే అవుతారు. దాని వల్ల మీకు మానసికంగా కూడా ఇబ్బంది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మన బాడీ అనేది ఒక సర్టెన్ సౌండ్ కి అయితే అలవాటు పడి ఉంటుంది. ఇక మనకు ఎటువంటి సౌండ్ రాకుండా సడన్ గా సైలెన్స్ అయిపోయింది అనుకోండి, మన బ్రెయిన్ కి మన బాడీకి ఏం అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక ఎమోషన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవ్వడం, పానిక్ అటాక్స్ రావడం, హార్ట్ అటాక్స్ రావడం లాంటి డేంజరస్ ఛాన్సెస్ కూడా ఉన్నాయని అంటున్నారు. సో ఈ రూమ్ ఇంతలా సైలెంట్ గా ఉండడానికి కారణం ఎకాస్టిక్ ఫార్మ్స్. సో ఈ రూమ్ ఇంతలా సైలెంట్ గా తయారు చేయాలని వాల్స్, సీలింగ్స్ కానివ్వండి, ఫ్లోరింగ్ కానివ్వండి, మొత్తం ఎకాస్టిక్ ఫార్మ్స్ తో అయితే చేయడం జరిగింది. మీరు మాట్లాడే ప్రతి ఒక్క వర్డ్ ఏదైతే ఉందో ఆ రూమ్ లో ఆ డైరెక్ట్ వాల్స్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది కానీ రిఫ్లెక్ట్ అనేది అవ్వదు. చిన్న సౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా క్లియర్ గా అనేది వినిపించడం జరుగుతుంది. ఈ ఎకాస్టిక్ ఎక్విప్మెంట్స్ టెస్ట్ చేయడం కోసం లైక్ స్పేస్ హార్డ్వేర్ టెస్టింగ్, మైక్రోఫోన్స్ అండ్ లౌడ్ స్పీకర్ ని ఫ్రీ ఫీల్డ్ కండిషన్ లో టెస్ట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. సైలెన్స్ అనేది చాలా మంచిదే, మనం ఏకాంతాన్ని కోరుకున్నప్పుడు అది మనకు చాలా ప్రశాంతాన్ని అయితే ఇస్తుంది. కానీ టూ మచ్ సైలెన్స్ కూడా మనకు చాలా డేంజర్. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి పానిక్ అటాక్స్ రావడం అండ్ మానసికంగా కూడా చాలా ఎఫెక్ట్ అవుతుందని కొన్ని రీసెర్చ్ అయితే చెప్తున్నాయి. మన బాడీ గ్లో అవుతుందంటే మీరు నమ్ముతారా? అది కూడా న్యాచురల్ గా ఒక జెల్లీ ఫిష్ లాగా గ్లో అవుతుందంటే మీరు నమ్ముతారా? ఈ కాన్సెప్ట్ పేరే బయోలుమినెన్సెస్. సైంటిస్టులు హ్యూమన్ కూడా గ్లో అవుతారని టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసింది హ్యూమన్స్ కూడా లైట్ గా గ్లో అవుతారు, అది కూడా జెల్లీ ఫిష్ లాగా అని. కానీ అది ఎంత తక్కువగా ఉంటుందంటే మన హ్యూమన్ ఐస్ తో అది చూడలేం. ఒక జపాన్ రీసెర్చ్ లో సైంటిస్టులు హ్యూమన్ పైన టెస్ట్ చేసినప్పుడు అల్ట్రా సెన్సిటివ్ కెమెరాస్ తో టెస్ట్ అనేది చేయడం జరిగింది. సో ఆ టెస్ట్ లో హ్యూమన్స్ కూడా గ్లో అవుతున్నారు. లైక్ మన ఫేస్, చీక్స్ అండ్ ఫోర్ హెడ్స్ కాడ నుంచి లైట్ అనేది లీక్ అవుతుందని అయితే చెప్పడం జరిగింది. అది 24 అవర్స్ లో డిఫరెంట్ ఇంటెన్సిటీతో లైట్ అనేది లీక్ అవుతుందంట. ఇది జరగడానికి కారణం ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల. మన బాడీలో ఉండే సెల్స్ ఆక్సిజన్ ని బ్రేక్ చేసి ఎనర్జీని జనరేట్ చేసే ప్రాసెస్ లో అల్లో నుంచి ప్రోటాన్స్ అనేవి రిలీజ్ అవడం జరుగుతుంది. ఆ ప్రోటాన్స్ వల్ల వీక్ లైట్ రేస్ అనేవి రిలీజ్ అవుతాయి. రెగ్యులర్ ఐస్ తో చూడలేకపోవచ్చు, కానీ 1000 టైమ్స్ సెన్సిటివ్ కెమెరాస్ ని సెట్ చేసినట్టయితే మనం దాన్ని చూడగలుగుతాం. ఈ ప్రోటాన్ రిలీజ్ చేసే లైట్ అనేది ఆఫ్టర్నూన్ లో అనేది ఎక్కువగా అండ్ నైట్ లో తక్కువగా, అంటే టైం ప్రకారం అది పెరుగుతుంది, తగ్గిపోతుంది కూడా. అంటే మన బాడీ క్లాక్ లాగా మన గ్లో కూడా అండ్ దానికంటూ సపరేట్ సైకిల్ అయితే ఉందన్నమాట. సైంటిస్టులు ఫ్యూచర్ లో ఈ గ్లో ని మెడికల్ రీసెర్చ్ కోసం అయితే యూజ్ చేయొచ్చు అండ్ అలాగే మెడికల్ డయాగ్నోసిస్ కోసం కూడా యూజ్ చేయొచ్చు. లైక్ మీకు ఏమన్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ కానివ్వండి, ఏదైనా జబ్బులు వచ్చాయి అనుకోండి, దాంతో ఈ గ్లో లో మీకు డిఫరెన్స్ అనేది కనబడితే దాంతో మీకు ఏ జబ్బు ఉందని తెలుసుకోవచ్చు కూడా ఫ్యూచర్ లో. స్ట్రెస్ కానివ్వండి, డిసీజ్ కానివ్వండి, మెటబాలిజం యాక్టివిటీస్ లాంటివి ఇవన్నీ మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఈ జీన్స్ ని సైంటిస్టులు ఇంకా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ లో కూడా యూజ్ చేయడం జరిగింది. జెల్లీ ఫిష్ లో ఉండే గ్లోయింగ్ జీన్స్ ని తీసుకొని దాన్ని ప్లాంట్స్ అండ్ బ్యాక్టీరియాకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో అలా ట్రాన్స్ఫర్ చేసి బ్యాక్టీరియా బల్బ్ ని అయితే క్రియేట్ చేశారు. సో లైట్ ని జనరేట్ చేయడం కోసం. సో ఫ్యూచర్ లో మనం ఎలక్ట్రికల్ బల్బ్స్ ఇట్లా కాకుండా బయో ల్యాంప్స్ కానివ్వండి, బయో బల్బ్స్ చూసినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మన బాడీ కూడా జెల్లీ ఫిష్ లాగా గ్లో అవుతుంది, కానీ మన హ్యూమన్ ఐకి అది కనిపించదు. 1000 టైమ్స్ సెన్సిటివ్ కెమెరాని యూజ్ చేసినట్టయితే మనకి క్లారిటీగా కనబడుతుంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, మన బాడీలో ఉండే మజిల్స్, టెండాన్స్, లెగమెంట్స్ ఇవన్నీ మెల్లిగా రాక్ లాగా కన్వర్ట్ అయిపోతే ఎలా ఉంటుంది? సో మన బాడీలో ఉండే సాఫ్ట్ టిష్యూస్ అన్ని మెల్లిగా రాక్ లాగా మారిపోతుంటే, సో ఈ డిసీజ్ పేరే టోన్ మ్యాన్ సిండ్రోమ్. దీనికి సైంటిఫిక్ గా పేరు కూడా ఉంది, ఇక్కడ చూడండి, పలకనికి చాలా కష్టంగా ఉంది. దీన్ని షార్ట్ ఫామ్ లో FOP అని కూడా అంటారు. సో ఈ డిసీజ్ అనేది ఏదైనా చిన్న దెబ్బలు జరిగినప్పుడు అనుకోకుండా ట్రిగర్ అయ్యి మన బాడీలో ఎక్కడైతే అవసరం లేని చోట బోన్స్ అనేవి గ్రో అవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నెక్ పైన కానివ్వండి, షోల్డర్స్ పైన, హ్యాండ్ పైన, అండ్ కొన్ని టైమ్స్ మన జా లైన్ కాడ కూడా అన్నెసెసరీ
ఒక్కసారిగా బోన్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుందంట. దాని తర్వాత మెల్లిగా మౌత్ ఓపెన్ చేయడం అండ్ లెగ్స్ ని కొంచెం కదపడం, స్ట్రైట్ చేయడం లాంటి యాక్టివిటీస్ అనేవి మనం కోల్పోతాం, చేయలేం. చాలా సివియర్ పెయిన్ అయితే రావడం జరుగుతుందంట. కొన్నిసార్లు అయితే ఈవెన్ బ్రీత్ తీసుకోవడం కూడా చాలా కష్టంగా మారుతుందని అంటున్నారు. ఈ డిసీజ్ రావడానికి కారణం ఇది ఒక జెనెటిక్ మ్యూటేషన్ వల్ల వస్తుందంట. ACVR1 జెన్ మ్యూటేషన్ వల్ల కూడా ఇది వస్తుందని అంటున్నారు. సో బాడీలో బోన్ ఫార్మేషన్ ప్రాసెస్ ని ఓవర్ యాక్టివ్ చేస్తుంది. అంటే నార్మల్ గా బోన్ ఫార్మ్ అవ్వాల్సిన ప్లేస్ లో కాదు, బాడీ మొత్తంలో బోన్ అనేది ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ సైన్స్ ఇవి మామూలుగా చైల్డ్హుడ్ లో అయితే కనిపించడం జరుగుతుంది. మన లెగ్స్ లో ఉండే ఫింగర్స్ లో అబ్నార్మల్ గా సైజెస్ లో తేడా రావడం, ట్విస్టెడ్ షేప్ ఉండడం లాంటి సిమ్టమ్స్ అయితే మీకు కనబడతాయి. సో అలా వచ్చిన తర్వాత సడన్ గా బాడీలో పెయిన్స్ అనేది రావడం జరుగుతుంది అండ్ స్వెల్లింగ్ కూడా అవ్వడం జరుగుతుంది. సో మెల్లిగా ఆ స్వెల్లింగ్ కాస్త బోన్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఇది చాలా అంటే చాలా రేర్. ఇది 1 and 2 మిలియన్ పీపుల్ లో ఒకరికో ఇద్దరికో రావడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు వరల్డ్ లో కేవలం 800 కేసెస్ వరకు రికార్డ్ అయినట్టు ఆర్టికల్స్ అయితే చెప్తున్నాయి. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఈ సిండ్రోమ్ కి క్యూర్ అనేది లేదు. ఒకవేళ పెరిగిన బోన్ ని కట్ చేసి తీసేద్దామని సర్జరీ స్టార్ట్ చేసినా కూడా ఆ సర్జరీ కోసం కట్ అయితే చేయడం జరుగుతుంది కదా, దాని వల్ల ఆ బోన్ అనేది ఇంకా డబుల్ స్పీడ్ లో గ్రో అవుతుందని అంటున్నారు. అండ్ ఓన్లీ పెయిన్ ని తగ్గించడం కోసం ఇన్ఫ్లమేషన్ రిడ్యూస్ చేయడం, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ అండ్ రీసెంట్ డ్రగ్ పొలోవెరటిన్ యూజ్ చేస్తారని అంటున్నారు. సో ఇది FDA అప్రూవ్ చేసిన ఫస్ట్ మెడిసిన్ ఈ సిండ్రోమ్ కోసం. ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో కేవలం 40 years వరకే బతకారని అంటున్నారు. అది ప్రాపర్ గా మేనేజ్ చేస్తాను. కానీ బాడీ మూవ్మెంట్ కానీ బ్రీతింగ్ తీసుకోవడం చాలా వరకు స్టాప్ అనేది అవుతాయి. అంటే బ్రీతింగ్ కంప్లీట్ గా స్టాప్ అవ్వదు, చాలా కష్టంగా మారుతుంది. అండ్ మూవ్మెంట్ ఇవ్వడం అనేది చాలా వరకు స్టాప్ అయిపోతుంది అని అంటున్నారు. ఈ సిండ్రోమ్ వచ్చిన వాటిలో ఒక చాలా ఫేమస్ పేషెంట్ కూడా ఉన్నారు. తన పేరు హెన్రీ ఈస్ట్లాక్. తనకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ డిసీజ్ అనేది రావడం జరిగింది. అండ్ తను చనిపోయేసరికి 39 years అయితే ఉన్నాయి. సో తను చనిపోయే టైంకి ఓన్లీ లిప్ మూవ్మెంట్ ఉండదంట. అండ్ రెస్ట్ ఆఫ్ ద బాడీ, తన బాడీ మొత్తం బోన్స్ తో కవర్ అయిపోయింది. తన స్కెలిటన్ ని ఇప్పుడు ఫిలడెల్ఫియాలో మ్యూటర్ మ్యూజియం లో డిస్ప్లే గా పెట్టడం జరిగింది. అండ్ సైన్స్ కి ఒక వాల్యుబుల్ గిఫ్ట్ అని అంటున్నారు. అండ్ డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి ఈవెన్ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా ఈ సిండ్రోమ్ అనేది ట్రిగ్గర్ అయ్యి వాళ్ళ బాడీలో అక్కడ కూడా బోన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో ఈ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్ ని ఒక బబుల్ లాగా ట్రీట్ చేయాలి, చాలా అంటే చాలా కేర్ గా ట్రీట్ చేయాలి. ఈవెన్ ఒక చిన్న స్క్రాచ్ కూడా ఈ యొక్క సిండ్రోమ్ ట్రిగ్గర్ అయ్యి బోన్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. సో ఫైనల్ గా చెప్పాలంటే ఇది రియల్ లైఫ్ లో బాడీని స్లోగా స్టోన్ గా మార్చేస్తుంది. అండ్ స్టోన్మ్యాన్ సిండ్రోమ్ అంటే ఏదో చాలా క్రీపీ ఒక ఫ్యాంటసీ వరల్డ్ సినిమాలో ఉన్నట్టు ఉంది కదా, కానీ ఇది 100% రియల్. వరల్డ్ లో ఇప్పటి వరకు 800 to 1000 కేసెస్ వరకు రిపోర్ట్ అయినట్టయితే కొన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. సో ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసారంటే నేను ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తారని అనుకుంటూ నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్ళిపోదాం. మనం చనిపోయిన తర్వాత కూడా మన బ్రెయిన్ అనేది కొన్ని నిమిషాల పాటు యాక్టివ్ గా ఉంటుందంటే మీరు నమ్ముతారా? కానీ సైంటిఫిక్ గా ఇది ప్రూవ్ అయింది. మామూలుగా మరణం అంటే మనము బ్రెయిన్ డెడ్ అయిపోవడం, హార్ట్ బీట్ ఆగిపోవడం, బ్రీతింగ్ ఆగిపోవడం లాంటి జరిగితే ఒక మనిషి చనిపోతారని అంటారు. కానీ మనిషి చనిపోయినాక తర్వాత కూడా బ్రెయిన్ అనేది దాదాపు 5 minutes వరకు యాక్టివ్ గా ఉంటుంది. ఈ యాక్టివ్ గా ఉండే టైంలో మన బెస్ట్ మెమరీస్ ని ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా వేస్తుందని అంటున్నారు. సో ఒక 87 years ఓల్డ్ పేషెంట్స్ ని ట్రీట్మెంట్ చేస్తున్న టైంలో డాక్టర్ EEG మిషన్ లో బ్రెయిన్ యాక్టివిటీ రికార్డ్ అనేది చేయడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ గా పేషెంట్ కి హార్ట్ అటాక్ వచ్చింది అండ్ ఆయన చనిపోయారు. కానీ షాక్ అయ్యే విషయం ఏంటంటే చనిపోయిన టైంలో బ్రెయిన్ లో ఉండే గామా, బీటా, టీటా వేవ్స్ యాక్టివ్ గా కనిపించాయని అంటున్నారు. ఇది ఏంటంటే మనిషి చనిపోయేటప్పుడు బ్రెయిన్ లో జరిగే యాక్టివిటీస్ లైక్ డ్రీమింగ్, మెమరీ ఫ్లాష్ బ్యాక్, మెడిటేషన్ లాగా ఉంటుందని అంటున్నారు. సైంటిస్టులు చెప్పిన దాన్ని బట్టి మన జీవితం మొత్తం ని ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా రీప్లే చేస్తుంది. సో ఇది ఒక రియల్ లైఫ్ రీకాల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది, లైక్ ఏ మూవీ ఆఫ్ యువర్ లైఫ్ ప్లేయింగ్ ఇన్ సెకండ్స్ బిఫోర్ యువర్ ఫుల్ షట్ డౌన్ అని. డాక్టర్ ఎజ్మల్ జెమ్మర్ ఈయన ఒక న్యూరో సర్జన్. ఈయన చెప్పిన దాని ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత కూడా బ్రెయిన్ 30 seconds వరకు యాక్టివ్ గా ఉందని చెప్పడం జరిగింది. సో ఇది రియల్ EEG రికార్డింగ్ ఫస్ట్ టైం ఒక హ్యూమన్ మీద జరిగింది. ఇంతకుముందు కూడా చేశారు, కానీ అవి ర్యాట్స్ పైన ఇతర యానిమల్స్ పైన అయితే చేయడం జరిగింది. కానీ ఇతను మాత్రం ఫస్ట్ అఫీషియల్ హ్యూమన్ అయ్యిండు. ఇట్లా బ్రెయిన్ వేవ్స్ అనేది చనిపోయిన తర్వాత కూడా 30 seconds వరకు రికార్డ్ అవ్వడం ఒకటి గమనించాలి. ఎందుకంటే పేషెంట్స్ కి ఆల్రెడీ బ్రెయిన్ స్వెల్లింగ్ అండ్ ఇంజురీ లాంటివి ఉన్నాయంట. సో రిజల్ట్ అనేది 100% కామన్ అవ్వకపోవచ్చు, కానీ ఈ రీసెర్చ్ వల్ల సైంటిఫికల్ గా మెడికల్ ఫీల్డ్ లో ఒక పెద్ద షాక్ లాంటిది. అండ్ ఇంకో విషయం కూడా ఎందుకు గమనించాలంటే ఇది కేవలం ఒక్క హ్యూమన్ పైన టెస్ట్ చేయడం జరిగింది, ఇంకెవరి పైన టెస్ట్ చేయలేదు. సో మన హార్ట్ స్టాప్ అయ్యాక కూడా మనకు అది ఇన్స్టెంట్ డెత్ కాదు. చనిపోయిన తర్వాత కూడా బ్రెయిన్ అనేది ఒక 30 seconds యాక్టివ్ లో ఉండి మన లైఫ్ లో జరిగిన మంచి మంచి మూమెంట్స్, గ్లోరీ మూమెంట్స్ అన్ని ఇలా ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా, ఒక సినిమా లాగా మన బ్రెయిన్ లో మన లైఫ్ లో జరిగిన ఇలాంటి మంచి విషయాలన్నీ రీప్లే లాగా వేయడం జరుగుతుంది. సో మేబీ మనం చచ్చిపోయిన తర్వాత కూడా మనం లైఫ్ ని ఒక షార్ట్ టైంలో 30 seconds వరకు ఎంజాయ్ చేయొచ్చేమో. సో ఈ ఫ్యాక్ట్ విన్నాక మీకు ఏమనిపించింది, ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.
అండ్ బ్రెయిన్ గురించి ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే మన బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్ అండ్ కాంప్లెక్స్ ఆర్గన్ అది. కానీ మీకు తెలుసా మనం ఆఫ్ బ్రెయిన్ తో కూడా సర్వైవ్ అవ్వగలమని? అవును, ఎందుకంటే డాక్టర్స్ తో చాలా వరకు ఆఫ్ బ్రెయిన్ అనేది కంప్లీట్ గా రిమూవ్ చేసినా కూడా చాలా మంది ఆఫ్ బ్రెయిన్ తో సర్వైవ్ అయ్యారని కూడా కొన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. ఒక సర్జరీ ద్వారా బ్రెయిన్ అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆ సర్జరీ పేరే హెమిస్పిరెక్టమీ. ఇది మోస్ట్లీ చిన్న పిల్లలకి జరుగుతుంది, ఎందుకంటే సీజర్స్ ని కంట్రోల్ చేయడం కోసం. అండ్ సీజర్స్ ఒకవేళ తగ్గకపోతే మన బాడీకి చాలా డేంజరస్ గా డ్యామేజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకని డాక్టర్స్ ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది, ఆఫ్ బ్రెయిన్ రిమూవ్ చేసేద్దామని. ఈ సర్జరీ 2 విధాలుగా ఉంటుంది, ఎలాగైనా చేయొచ్చు. ఒకటి ఏంటంటే బ్రెయిన్ లో ఒక సైడ్ మొత్తం రిమూవ్ చేసేస్తారు, కంప్లీట్ గా బయటకు తీసేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ లో పార్ట్ ఉంటుంది కానీ సిగ్నల్స్ మాత్రం బ్లాక్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ ఆపరేషన్ లో రైట్ ఆర్ లెఫ్ట్ హెమిస్పియర్ ని డిస్కనెక్ట్ చేస్తారు ఆర్ రిమూవ్ అనేది చేయడం జరుగుతుంది. కానీ సర్ప్రైజ్ ఏంటంటే రిమైనింగ్ హాఫ్ పార్ట్ అయితే హాఫ్ పార్ట్ మిస్ అయిందో ఆ కంట్రోల్ కూడా ఈ రిమైనింగ్ పార్ట్ తీసుకొని మన బాడీ ఫంక్షన్ ని కరెక్ట్ గా చేయడం జరుగుతుంది చిన్న వాళ్ళల్లో. అండ్ బ్రెయిన్ చాలా ఫ్లెక్సిబుల్ కాబట్టి లెర్నింగ్, మూవ్మెంట్ కానివ్వండి, స్పీచ్ కానివ్వండి, ఈవెన్ మెమరీ కూడా స్లోగా రికవర్ అవుతుందని అంటున్నారు. అండ్ రిమైనింగ్ హాఫ్ బ్రెయిన్ ఏదైతే ఉందో అది పూర్తిగా కంట్రోల్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అన్ని నార్మల్ గానే అండ్ రిమైనింగ్ బ్రెయిన్ సెల్ఫ్ అడ్జస్ట్ అయ్యి అన్ని పనులు కరెక్ట్ గా చేయడం జరుగుతుంది. అండ్ రిసెర్చ్ లో ఏమంటున్నారంటే 70 to 90% పేషెంట్ లో సీజర్స్ అనేవి కంప్లీట్ గా స్టాప్ అయిపోయినాయి అని అంటున్నారు. అండ్ వాళ్ళ కిడ్స్ నార్మల్ గా స్కూల్ కి అయితే వెళ్తున్నారు, నార్మల్ గా నడుస్తున్నారంట, ప్రతిదానికి ఆన్సర్ కరెక్ట్ గా చేస్తున్నారు, లైక్ నార్మల్ కిడ్స్ గానే ఉంటున్నారంట. కానీ కొంచెం విజన్ ప్రాబ్లమ్ అండ్ హ్యాండ్ వీక్నెస్ అయితే ఉంటాయంట. కానీ బాడీకి అయితే ఎటువంటి డ్యామేజ్ ఉండదు, ఎందుకంటే సీజర్స్ అనేది కంప్లీట్ గా తగ్గిపోతాయి, అసలు రావు. అండ్ బాడీ అనేది నార్మల్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మనిషి బ్రతడానికి ఆఫ్ బ్రెయిన్ ఉంటే చాలు, ఫుల్ బ్రెయిన్ అవసరం లేదు. సో మనం మన బాడీలో ఉండే ఆర్గన్స్ ని చాలా అండర్ ఎస్టిమేట్ అనేది చేస్తారు చాలా మంది. బ్రెయిన్ అనేది చూసారా, సగం రిమూవ్ చేసినా కూడా ఒక మనిషి నార్మల్ గా అయితే ఎలా బతుకుతున్నాడో, సో ఇంతవరకు మన బాడీలో ఏ ఆర్గన్ ని తక్కువ అంచనా చేయకూడదు. సో ఫైనల్ గా చెప్పాలంటే ఆఫ్ బ్రెయిన్ తో సర్వైవ్ పాసిబుల్. మిరాకిల్స్ బయట కాదు, మన బాడీలోనే ఉన్నాయి. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ.